మానవత్వ పరిమళం మంచితనానికి మారుపేరుగా నిలిచినటువంటి తూర్పాటి రమేష్ గారు అనారోగ్యంతో కానరాని లోకం వెళ్ళిపోయాడు. నువ్వు చచ్చిపోయి నేటికి సంవత్సరమైనా కూడా నీ జ్ఞాపకాలు మా మదిలోనే మెదులుతూ ఉన్నాయి. నీ రూపు మా కళ్ళల్లో కదలాడుతున్నాయి. ఏది ఏమైనా కానీ వారి ఆత్మ ఏ లోకాన ఉన్నా శాంతి చేకూరాలని కన్నీటి వీడుకోలుతో ఈ పాటను అందిస్తున్న వారు మీ అన్న కొడుకు అశోక్ మరియు రచనా గానం విష్ణు. నెలగుకి పొద్దు ఒడిసేరో మాయన్న, నీ చాడలేక మన ఇల్లు చిన్న పోయేనే రమేశన్న. తూర్పాటి వంశములోనా రమేశన్న, నీ రూపు కానరాక గొల్లుమంటూ ఏడ్చేనే రమేశన్న. తోడును ఎడబాసినావు, ఏడడుగుల బంధాన్నిడిచి నువ్వు వెళ్ళిపోయినావు. నూరేళ్ళు తోడుంటానని బాసలెన్నో చేసినావు, ఆ మాటలు మరిచిపోయి చితిలోకి పయనమైనవు. ఉన్నన్ని రోజులు పిల్లల కంటికి రెప్పలగాసినవు, నీ ఇద్దరు కొడుకులను ముద్దుగాను చూసుకున్నావు. ఆ నీలు సూనీలు గుండె పగిలి ఏడుస్తున్నరే, మా నాన్న మాకుంటే కొండంత బలమని మురిసే. నీ కొడుకుల దగ్గరికొచ్చి ఒకసారి పలకరించవా, నీ భార్య కొడుకుల చూడన్నో రమేశన్నా. నువ్వు ఓదార్చి పోరాదే మముగన్నా తండ్రి రమేశన్నా. అన్నలు సారన్న శంకారన్న పైడి మా తమ్ముడు లేడని గుండె పగిలి ఏడ్చినరయ్యా. కావురాలని తమ్ముడు మధుకరు ఏడువావట్టే, మా అన్న లేడని గుండె పగిలేలా ఏడ్చేనయ్యా. రమేశన్న మాట లేక వాడమూగబోయిందన్నా, నీ అన్న కొడుకును చూడు అశోక్ ఏమో ఏడువావట్టే. మా బాబాయ్ ఎక్కడంటూ దారులెన్నో ఎతుకావట్టే, జరంపల్లి ఊరిలోన మరుపురాని రూపం నీది. మాయదారి అనారోగ్యము మాకు దూరము చేసిన, బంధు బలగాలను విడిచినవో రమేశన్నా. నీలాల నింగిలోన తారావైనావా మాయన్న. కష్టమెంతో చేసినవన్నా కన్న పిల్లల సాధినవు, కారం మెతుకులు తింటూ బ్రతుకు బండి నడిపించినవు. నీ అక్క ఈశ్వరి రాఖీ పట్టుకోనొచ్చే, మా తమ్ముడు లేడు అని గుండె పగిలి ఏడ్చినదయ్యా. నీ బావా శ్రీనివాసు నీ మరదలు రజిత ఏడ్చే, నీ వదినలు ఎల్ల
బిడ్డక్క రాజేశ్వరి రాజక్కేడ్సే నీ బిడ్డలు నీ అల్లుండ్రు నీ కొడుకులు గొల్లుమనేడ్చే అల్లొక్క జన్మ ఉంటే రమేశన్న